అటెన్షన్ అని చెప్పు. సో మా నాన్న 70th బర్త్డే మేము ఏం ప్లాన్ చేయలేదు, టు బి ఆనెస్ట్ విత్ యూ. యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాము, బట్ ఐ రియలీ వాంటెడ్ టు స్టార్ట్ ఇట్ స్మాల్. మొత్తానికి యూనో ఇట్ హ్యాపెన్. సో బట్ ఐ స్టిల్ రోట్ ద స్పీచ్ దిస్ మార్నింగ్. కానీ అది ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ గెట్ ఎమోషనల్ అని అసలు లాస్ట్ పెడదాం అనుకున్నాను స్పీచ్. బట్ సరే ఇక ఎవరు ఇక్కడ ముందుకు రావట్లేదు, నన్నే మాట్లాడమంటున్నారు కాబట్టి మీకు తప్పదు. సో ఓకే, నాన్న చాలా స్పీచ్ వేసాను, సో వాళ్ళు ఓపిక. మా నాన్నకి మా ఫ్యామిలీకి ఇది చాలా చాలా స్పెషల్ డే అండ్ సెలబ్రేషన్ టైం. మా అందరికీ గైడ్, మా పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ మా నాన్న 70th బర్త్డేకి అందరూ వచ్చారు. థ్యాంక్ యూ. సో విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే నాన్న. సో యూజువల్గా ఒక హీరో కోసం ఎలివేషన్ రావాలంటే ముందు హీరో పడిన కష్టాలు చెప్పాలి, లేదంటే ఎలివేషన్ కుదరదు, సినిమా పోదు. సో అందుకని మీకు ఎలివేషన్ ఇవ్వాలి అంటే ముందు ఆయన కష్టాలు చెప్పాలి. ఆయన కష్టాలు చెప్పడం నేను మొత్తం చెప్పాలి కానీ లైట్ లైట్గా భయపడి వచ్చేస్తాను. సరే మరి ఆయన స్టోరీ అట్లీస్ట్ మాకు తెలిసిన స్టోరీ చెప్పకపోతే ఈ స్టోరీకి న్యాయం ఉంటుంది. సో ఈరోజు నేను కానీ సుమ్మి అంటే సుమంత్ నా తమ్ముడు, మీ ఫోటోలో చూస్తుంటారు, ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి మెయిన్ రీజన్ ఆయన చేసిన సాక్రిఫైసెస్ అండ్ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ, మెంటలీ అన్ని ఎవ్రీ సింగిల్ మూమెంట్ మా వెనక ఉంది. మా వెనక ఉండి మా నాన్న మమ్మల్ని లీడ్ చేశారు. సో మరి ఇది స్టార్ట్ అనుకున్నప్పుడు మరి ఎక్కడ మొదలెట్టాలి? సో ఇట్స్ ఏ టైం లైన్, రైట్? సో నేను టైం లైన్లో మా నాన్నకి చెప్తాను. అట్లీస్ట్ నేను పుట్టిన తర్వాత నేను మా తమ్ముడు వి స్టార్టెడ్ లైక్ ఏ స్మాల్ ఫ్యామిలీ. 1983 మా తమ్ముడు 1985. సో మా ఫ్యామిలీ కంప్లీట్ అయింది 1985కి. కొలకలూరు అనే చిన్న విలేజ్, కొలకలూరు తెనాలిలో ఎక్కువ టైం ఉన్నాం చిన్నప్పుడు. వి స్పెంట్ ఆల్ అవర్ చైల్డ్హుడ్ దేర్. మా ఊర్లో ఒక చిన్న పిచ్చుకూడు లాంటి ఇల్లు ఉండేది. ఆ ఇంట్లోనే మా నాన్న మా అమ్మ ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళు. మేము ఇద్దరు అక్కడే పెరిగాం ఫస్ట్లో. ఈయన పాపం పొద్దున్నే వెళ్ళిపోయేవాడు. ఈయన విజయవాడలో బ్యాంకు. సో పొద్దున్నే వెళ్ళిపోయేవాడు. మా అమ్మ అప్పటికి నేను పుట్టే టైంకి మా అమ్మకి 20 years. సో మా అమ్మ 19కి పెళ్ళయింది, 20కి నేను పుట్టాను. ఒకటే ఇద్దరిని చూసుకునేది. బట్ ఈయనేమో పాపం పొద్దున్నే వెళ్ళిపోయాడు, రాత్రి ఇప్పుడు వచ్చేవాడు. సో వెరీ ఎర్లీ చైల్డ్హుడ్ అంతా తెనాలి అనో కొలకలూరులో గడిచింది. తర్వాత 1990sలో నేను విజయవాడలో లైక్ వీ హ్యావ్ వి మూవ్ సో మెనీ రెంటల్ హౌసెస్. మాకు సొంత ఇల్లు లేదు అప్పుడు విజయవాడలో తెనాలి ఉన్నప్పుడు. సో ఆయన స్ట్రగుల్స్, ఆ రెంటల్ హౌసెస్లో ఉన్న స్వీట్ స్ట్రగుల్స్ కానీ ఆ మెమరీస్ కానీ ఇంకా గుర్తున్నాయి. ఇప్పటికీ గుర్తు. మా నాన్న మాకు సైకిల్ నేర్పిస్తాను. విజయవాడలో కోర్ట్ హౌసెస్ అని ఉండేది. కోర్ట్ హౌస్ చుట్టూ ఒక ల్యాప్ లాగా ఉండేది అనమాట. అక్కడ మాకు సైకిల్ నేర్పించాడు. పాపం నేను తొక్కుతా ఉండేవాడిని, కష్టపడతా ఉండేవాడిని, ఆయన వెనకాల పరిగెత్తేవాడు. అప్పుడు తెలియదు మా నాన్న ఏదో బొమ్మరీలు ఫాదర్ అయినప్పుడు నాకు తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా చేయి అలానే పట్టుకున్నాడు నిజంగానే. తర్వాత మా పెద్ద వాళ్ళందరూ అనేవాళ్ళు, ఈ రాజేశ్వరరావు పిల్లల్ని పిల్లి తిప్పినట్టు తిప్పుతుంటాడు అక్కడికి ఇక్కడికి, ఎందుకంటే చాలా రెంటల్ హౌసెస్ ఆయన కదా, అలానే వాళ్ళు. ఆయన మమ్మల్ని అందరినీ నాట్ కష్టం పెంచాడు నిజంగా చెప్పాలంటే. లైక్ చాలా యూస్ టు హోల్డ్ us టుగెదర్. క్లోజ్గా మానిటర్ చేసేవాడు చిన్నప్పుడు. 93లో మా నాన్నమ్మ పోయారు. బట్ మేము చాలా చిన్నవాళ్ళం, మాకు అప్పటికి ఏం తెలియదు. బట్ ఆయన ఎంత బాధ ఉన్నా కనపడకుండా మేనేజ్ చేశారు. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెయిన్ అయినా స్వాలో చేసి ఫ్యామిలీని స్ట్రాంగ్గా నిలబెట్టారు. బ్యాంక్లో వర్క్ చేసే డేస్లో LFC అని ఉండేది.
సో ఎవ్రీబడి గోస్ అవుట్ ఫర్ వెకేషన్స్. చాలా మంది బ్యాంక్ వాళ్ళు అనుకున్నారు సార్ ఎవ్రీబడి. అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఇండియా మొత్తం తిప్పాడు మా నాన్న. ఆల్మోస్ట్ ఆ డేస్ ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి చోట ఒక మెమరీ, దాన్ని క్యాప్చర్ చేయడానికి అప్పట్లో ఉన్న కెమెరా, ఇప్పుడు మీరు అనుకో చూస్తున్న పిక్చర్స్ అన్ని అందులో నుంచే లాట్ ఆఫ్ మెమరీస్. ఆ కెమెరా రీల్స్ సరిపోయేవి కాదు, టక 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 మార్చేవాళ్ళం. సో చుట్టూరు ఉన్న మా కజిన్స్ అందరూ చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు, అసలు ఏంద్ర ఇన్ని ఫోటోలు ఏంద్ర మీకు చిన్నప్పట్లో అని. అందరికంటే ఉండేవి కాదు. ఈ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మాకు ఒక ఆల్బమ్ ఒకటి తయారు చేస్తాం మేము, ఆనాటి మొదటి జ్ఞాపకాలని. అందులోని పిక్చర్స్ ఇవన్నీ, అందులో అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి, ఈవెన్ లత వచ్చిన తర్వాత లత చిన్నప్పటి ఫోటోలు కూడా. సో యా, సో సో 2000s కి 90s అట్లా గడిచింది. 2000s వచ్చేసరికి ఫైనాన్షియల్గా మేము ఇంకా స్టేబుల్ అవ్వలేదు. పిల్లలిద్దరేమో ఇంజనీరింగ్ దగ్గరికి వచ్చేసారు. అసలు మా నాన్నకి అప్పుడు బ్రెయిన్లో ఏం రన్ అవుతుందనేది నాకు తెలియదు. ఎందుకంటే సడన్గా 2001లో విఆర్ఎస్ అన్నాడు. నేను 2001లో నా కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాను. బట్ హీ టుక్ దట్ రిస్క్. మరి ఎట్లా? ఇంజనీరింగ్ ఫీజు ఏమో విపరీతంగా అప్పటి లెక్కల్లో చాలా ఎక్కువ అన్నట్టు. మన ర్యాంక్ పెద్ద గొప్పగా లేదు. సో ఏం చేయాలి? అప్పుడు నేను కొంచెం టెన్షన్ పడ్డాను, ఎట్లా మా నాన్న జాబ్ ఇదైతే. పాపం ఏదో ఒకటి చేసేవాడు. లైక్ మా నాన్న మేనేజ్ సంభవం. ఐ ఆల్వేస్ వండర్డ్ ఎలా అని. బోలెడ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి ఆయనకి. ఏదైనా చేస్తే ఏజ్లోనే చేయాలనేవాడు. సో నేను కూడా నేను ఎంతవరకు కేర్ చేస్తే అంతవరకు మిగిలిపోయినవాడిని. బట్ కొన్ని సక్సెస్, కొన్ని ఫెయిల్యూర్స్, బట్ స్టిల్ ఎక్కడ రిలాక్స్ అవ్వలేదు మా నాన్న. యాజ్ ఎ సైడ్ పొద్దున్నే 7:30కి వెళ్ళేవాడు, నైట్ నాన్న చూసింది 9 తర్వాత. అంత కష్టపడటం, ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ప్రతి క్షణం మా గురించి ఆలోచన. పెద్దవాళ్ళు అంటున్నారు, వీళ్ళకి నేను పెద్దవాళ్ళు అవుతున్నారు, వీళ్ళకి నేను ఏం చేయాలి అనే ఆలోచన ఎంతసేపు. నాకు ఇప్పటికీ కొన్ని మెమరీస్ ఉన్నాయి. మా నాన్న ఇంజనీరింగ్లో మా నాన్న షర్ట్స్ వేసుకుని తిరిగేవాడిని, మా నాన్న బైక్ వేసుకుని తిరిగేవాడిని. అదే నాకు చాలా గొప్పగా ఉండేది. ఇంజనీరింగ్ కాలేజ్కి బైక్ మీద వెళ్ళడం అంటే యు ఆల్ నో హౌ మచ్ ఇట్ ఈస్. ఆయన ఓన్ చేసిన చికెన్ షాప్లో కూర్చోవాడిని. ఆయన ఓన్ చేసిన టాటా ఇండికామ్ ఒక బూత్ ఉండేది, యూ గైస్ రిమెంబర్, 90s. ఆ బూత్ లో వచ్చి కస్టమర్స్ మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తున్నాడు, అక్కడ కూర్చునేవాడిని. ఐ స్టిల్ రిమెంబర్ దట్. మెమరీస్ చాలా ఉన్నాయి మా లైఫ్లో. 2005-2008 ఫేజ్ ఎప్పటికీ మర్చిపోలేము. నా బ్యాచిలర్స్ కంప్లీట్ అయ్యాక లత గురించి ఫస్ట్ చెప్పింది మా నాన్నకే. అప్పటిదాకా మా అమ్మకి చెప్పి ఏదో మా అమ్మ చేత నాన్నకి నచ్చి చెప్పించేవాడిని. బట్ లత విషయం సంభవం ఐ థాట్ లైక్ నాన్నకి చెప్పాలి అని. నాకు ఇప్పటికే ఆయన ఎక్స్ప్రెషన్ గుర్తుంది మార్కెట్లో. ఆయన రియాక్షన్, ఓ అవునా, ఎక్కడుంటారు, ఎలా పరిచయం అని ఎంత మెచ్యూర్గా తీసుకున్నారంటే. అప్పుడు యూజువలీ గబగబా తిట్టేస్తారు అనుకున్నాను, బట్ అది తిట్టలేదు. చాలా మెచ్యూర్గా తీసుకున్నారు. వేరు బ్యాక్గ్రౌండ్స్ మా ఇద్దరివి, నాది లతవి. అఫ్కోర్స్ వాళ్ళిద్దరివి కూడా అనుకోండి. బట్ స్టిల్ అవసరమైతే మాట్లాడదాం లేరా అని బాగా సపోర్ట్ చేశారు. 2006లో నన్ను యూఎస్ పంపించడం కోసం. అప్పటికి మాకు యాజ్ ఎ సెడ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ పెద్ద బాగాలేదు. మా తాతయ్య ఒక అరెకరం రాశారు మా నాన్నకి. ఆ అరెకరం తీసుకెళ్లి లోన్లో పెట్టి పాపం నన్ను యూఎస్ పంపించారు. లక్కీగా ఏదో యూఎస్లో స్కాలర్షిప్తో నడిచిపోయింది. కానీ బట్ ఇట్ బిట్ ఆఫ్ డెసిషన్. ఉన్న అరెకరం కూడా పెట్టడం అనేది ఐ క్యాంట్ ఫర్గెట్ దట్. 2007లో నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఈయన హ్యాపీనెస్ నాకు బాగా అనిపించింది. లత ఫ్యామిలీ నుంచి కూడా ఇనిషియల్గా అంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు. బట్ హీ నెవర్ టుక్ ఏ బ్యాక్ స్టెప్. ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడారు, అంతా అయింది. బై ద వే వాళ్ళకి సర్ప్రైజ్ విజిట్, వాళ్ళకి తెలియదు వీళ్ళు వస్తున్నారని. బట్ 2008లో మా వెడ్డింగ్ అయింది. మొత్తం ఆయనే చేశాడు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ హీ డిడ్ ఇట్. 2009లో మా తాతయ్య 2008 ఎండింగ్లో మా తాతయ్య 2007 ఎండింగ్లో మా తాతయ్య చనిపోయారు.
ఆయన యానివర్సరీ 2008లో చాలా బాగా గ్రాండ్గా చేశారు కొలకూరులో. ఐ థింక్ చాలా మంది వచ్చారు, ఆల్మోస్ట్ ఊరంతా వచ్చారని చెప్తున్నారు. అంతమంది వచ్చారు అనమాట. లైక్ హీ టుక్ కేర్ ఆఫ్ నాట్ ఓన్లీ కిడ్స్ బట్ పేరెంట్స్ పేరు మీద కూడా లైక్ వాళ్ళకి ఒక మెమోరియల్ ట్రస్ట్ ఒకటి క్రియేట్ చేసి హీ వెంట్ బియాండ్. సో మా తాతగారు వచ్చేసిన జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇప్పటికీ స్టూడెంట్స్కి అవార్డ్స్ ఇవ్వటం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఏదైనా బీరువానో ఏదైనా కావాలంటే వాళ్ళకి డొనేట్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. అసలు ఇన్ని ఎట్లా టేక్ కేర్ చేస్తారు అనేది నాకు ఇప్పటికీ స్టిల్ ఇన్ డౌట్. సో ఇంకొక పెద్ద విషయం, 2012లో మా ఫస్ట్ హౌస్ ఈయనే కొనిచ్చాడు. నేను కొన్నాను బట్ కొనేటప్పుడు కొంచెం అబ్జెక్ట్ చేశాను కానీ బట్ ఈ మేడ్ ద రైట్ డెసిషన్. అమ్మా నాన్న అక్కడే ఉంటారు, వాళ్ళు ఫీల్ అయిన హ్యాపీనెస్ నా లైఫ్లో అన్ఫర్గెటబుల్. తర్వాత 2011లో తన్వి వచ్చింది, యుమినా వచ్చింది, తర్వాత మా తమ్ముడు కూతురు ఇషిత వచ్చింది, ఫ్యామిలీ ఎడిషన్స్ అయ్యాయి. అండ్ తాతగారిగా ఆయన గ్రాండ్ డాటర్స్తో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగారు. ఆల్మోస్ట్ లైక్ 9, ఇప్పుడు తన్వి 15, ఆయన ఆల్మోస్ట్ లైక్ 9 times ఇచ్చారు తన్వి పుట్టిన తర్వాత, విచ్ మీన్స్ దే బోత్ సపోర్టెడ్ ఎస్ ఎ లాట్. సో ఇలా చెప్పుకుంటూ పోతే లైక్ పెద్ద పుస్తకం అయిపోతుంది. కంటిన్యూస్గా వాళ్ళ చైల్డ్హుడ్ అంతా ఉండటం అనేది దే బోత్ ఆర్ అలాంగ్ విత్ us are very lucky. సో ఇక చాలా ఏం చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకేం మర్చిపోయాను చూస్తున్నాను నేను. అది రొటీన్ నేను టైం లేదు నాకు. ఏంటంటే ఏమైనా మర్చిపోతానేమో అన్న దీనిలో కట్ డౌన్ వర్షన్ చేశాను. మీరు సాక్రిఫైస్ చేసిన దానికి ఎప్పుడు నాకు క్వశ్చన్ ఉంటుంది నా మైండ్లో, am I doing justice? అందుకే నేను లాస్ట్ వేస్తాను. సో బట్ ఎవ్రీ సింగిల్ మూమెంట్ మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవటమే మాకు ఇంపార్టెంట్. ఇలా ఎప్పుడు హెల్దీగా పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా ముందు ఇక్కడ మనకి మెయిన్ క్యారెక్టర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. మా అమ్మ, షీఈ్ లైక్ ఏ బ్యాక్ బోన్ ఫర్ మీ నాన్న. ఆయన బయట ఎన్ని టెన్షన్స్ తీసుకున్నా ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ షీ ఆల్వేస్ స్టెప్ బై అండ్ సపోర్టెడ్. అమ్మ ఐ డోంట్ నో బయట ఆయన ఎంత టెన్షన్ పెడుతున్నా ఇంట్లో కూల్గా మేనేజ్ చేసేది. మాకు అసలు అర్థమయ్యేది కాదు ఎట్లా మేనేజ్ చేసేది అనేది. ఇప్పుడు నేను పిల్లల గురించి ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడ్డారని. అలానే లతా శ్వేతకి కూడా థ్యాంక్స్, ఎందుకంటే ఇద్దరు బయట నుంచి వచ్చారు. వీ నెవర్ ట్రీటెడ్ దెమ్ లైక్ దట్, బట్ వాళ్ళిద్దరూ చాలా బాగా చూసుకుంటారు మా అమ్మ నాన్నని. ఆ విషయంలో సుమ్మి నేను చాలా లక్కీ. విత్ దట్ సెడ్ ఐమ్ ఎండింగ్ మై నోట్. హ్యాపీ 7th. స్వీట్స్ రాలేదా?